వెల్కమ్ టు టీ న్యూస్. నేను స్వేచ్ఛ. అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్. ప్రజాభవన్ ముందు దళిత బంధు లబ్ధిదారుల ధర్నా. రెండో విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్. ఆంక్షలు లేని రుణమాఫీ కోసం గర్జించిన రైతులు. కాంగ్రెస్ హామీ నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. రుణమాఫీ వదిలేస్తే రైతు భరోసాకు ఎగనామం. కాంగ్రెస్ వాళ్లను గల్లా పట్టి అడగాలని పిలుపునిచ్చిన కేటీఆర్. మోదీ తర్వాత బీజేపీలో నాయకత్వ సంక్షోభం. దరిదాపుల్లో లేని ఇతర నేతలు. భారీ వరదలతో త్రిపుర విలవిల. 17 లక్షల మందిపై ప్రభావం. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అంగీకరించిన కమలా హారిస్. డెమోక్రాట్ల సదస్సులో ట్రంప్ మీద విమర్శలు. రేవంత్ సర్కార్ మోసంపై దళిత బంధు లబ్ధిదారులు గళమెత్తారు. దళిత బంధుకు ఎంపికైనప్పటికీ అకౌంట్లలో ఇప్పటి వరకు వారికి డబ్బులు జమ కాలేదు. లబ్ధిదారులు మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా నయా పైసా ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బులు జమ చేయకుండా హస్తం ప్రభుత్వం వారిని చిన్నచూపు చూస్తోంది. 8 నెలలుగా పాలకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన దళిత బంధు లబ్ధిదారులు పోరుబాటు పట్టారు. ప్రజాభవన్ దగ్గర ధర్నా చేపట్టారు. 500 మంది లబ్ధిదారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో దళిత బంధును తీసుకొస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ మాత్రం దళితులపై వివక్ష చూపుతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంపికైన రెండో విడత దళిత బంధు లబ్ధిదారులందరం ప్రజాభవన్లో జరిగేటువంటి ప్రజావాణి కార్యక్రమంలో మేము వ్యక్తిగతంగా మాకు కేటాయించినటువంటి నిధులను వెంటనే తక్షణమే ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిన నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన దళిత బంధు లబ్ధిదారులందరికీ 3 లక్షల రూపాయలను పోయిన ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ సాగుతోని ఇంతవరకు కూడా ఎన్నికల కోడ్ అయిపోయి ఎన్నికలు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి 2 నెలలు కావస్తున్నా కూడా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం. మొన్న బట్టి విక్రమార్క గారు రెండో విడత దళిత బంధు నిధులను తక్షణమే వారం రోజులలో విడుదల చేస్తా అని చెప్పినప్పుడు మేము సమయం ఇచ్చి చూద్దామనే ఆలోచనతోటి ఉన్నాం. చెప్పి ఇప్పటికి 15 రోజులు కావస్తున్నా ఏ దళిత బిడ్డ కూడా ఇంతవరకు అకౌంట్లో జమ చేయలేదు. వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధు లబ్ధిదారులందరం ప్రజావాణి దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి మా నిరసనను తెలిపి మా ఆకాంక్షను తెలిపి మా దరఖాస్తులు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం. దయచేసి వెంటనే గ్రౌండింగ్ అయిన ప్రతి లబ్ధిదారుడికి 3 లక్షల రూపాయలు తక్షణమే విడుదల చేసే విధంగా ఈ రోజే ఉత్తర్వులు జారీ చేసే విధంగా మీరు ఖచ్చితంగా అధికారులకు ఆదేశించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత దళిత బంధులో గత ప్రభుత్వం కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి దళిత బంధు 10 లక్షల చొప్పున ఇచ్చాడు. అవన్నీ ఎలక్షన్ కోడ్ పడడం దృష్ట్యా కలెక్టర్ గారి అకౌంట్లో 3 లక్షలు జమ అయినాయి. అందుకే ఆ 3 లక్షలతో పాటు ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆ 3 లక్షలతో పాటు మిగతా 7 లక్షలు గానీ ఇప్పుడు అంబేద్కర్ అభయహస్తం కలిపి 12 లక్షలు గానీ ఇవన్నీ వెంటనే మాకు విడుదల చేయాలని మా ఖాతాలో జమ చేయాలని ఈ రోజు ప్రజావాణిలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి ప్రతి నియోజకవర్గ కేంద్రం నుండి ప్రతి మండలం నుండి ప్రతి గ్రామం నుండి మేము ఇక్కడికి విచ్చేసి మా నిరసన తెలపడం జరుగుతుంది. మా ఖాతాలో 3 లక్షల రూపాయలు జమ అయినాయి. అయితే ఎలక్షన్ రాగానే దానికి వాయిదా వేయడం జరిగింది. అందుకొరకు ఇప్పుడు మాకు దళిత బంధు పేరు మీదనా లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అభయహస్తం పేరు మీద ఇస్తామన్నారు. ఏ దేని మీద అయితే అయినా పర్వాలేదు కానీ మాకు మాత్రం అందరికీ 10 లక్షల చొప్పున ఇవ్వాలని.
ప్రజాభవన్ దగ్గర దళిత బంధు లబ్ధిదారుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివులు అందిస్తారు. లివులు ఏమంటున్నారు లబ్ధిదారులు? ఇవాళ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల్లో రాష్ట్రంలో దళితుల పట్ల ఉన్న వివక్ష, దేశవ్యాప్తంగా ఉన్న వివక్ష పారదోలేందుకు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. దళితులకు వారికి అభ్యున్నతికి వారి మరింత భవిష్యత్ తరాలకు వారు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగేందుకు ఆనాడు దళిత బంధు పథకం ప్రారంభించి దళితులను గొప్పగా తీర్చిదిద్దేందుకు పథకం రూపొందించారు. అలా చాలా గ్రామాల్లో కూడా పైలట్ ప్రాజెక్టు కింద చాలా నియోజకవర్గాలు, చాలా గ్రామాల్లో కూడా దళిత బంధు లబ్ధిదారులకు దళిత బంధు అందించారు. ఈ నేపథ్యంలో మరింత దళిత బంధు అందించేందుకు ఆనాడే కృతనిశ్చయంతో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో విడత దళిత బంధు కూడా నిధులు కేటాయించి దళితుల బంధు లబ్ధిదారులను ఎంపిక చేసింది. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాలుగా వారికి అండగా ఉండేందుకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు వారికి గ్రౌండింగ్ కూడా చేసింది. అంటే ఎలాంటి పథకం, ఎలాంటి పని చేస్తే బాగుంటది, ట్రాక్టర్ కావాలా, వారికి ఏమైనా చిన్నపాటి కంపెనీ పెట్టుకుంటారా, రైస్ మిల్ పెట్టుకుంటారా అనే కోణంలో వారికి ఆలోచించి వారి భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఆనాడే అన్ని కూడా నిర్ణయించి దళిత బంధు నిధులు కూడా కేటాయించింది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధులన్నీ కూడా ఫ్రీజ్ చేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. దళిత బంధు నిధులు విడుదల కాకుండా ఆనాడు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం, వెంటనే ఎలక్షన్ కమిషన్ వారికి నిధులు వారి బ్యాంక్ అకౌంట్ లో జమ కాకపోవడంతో ఆ నిధులన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 9 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎన్నికలు అయిపోగానే మేము ఉన్న ఏదైతే దళిత బంధు నిధులను మేము జమ చేస్తామని చెప్పారు, వాళ్ళ మాట తప్పారని చెప్పేసి కూడా దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులంతా కూడా హైదరాబాద్ బాట పట్టారు. వాళ్ళ హైదరాబాద్ కు వచ్చిన ఏదైతే లబ్ధిదారులు వారంతా కూడా ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ మేము వినతి పత్రం ఇస్తాం. ఏదైతే మొన్న కూడా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సైతం వారం రోజుల్లో రెండో విడత దళిత బంధుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి, వారి అకౌంట్ లో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పారు. వాళ్ళకి కూడా అది లేదు గది లేదు, ఇప్పటికైనా దళిత బంధు లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలి, వారికి సంబంధించిన ఏవైతే నిధులు కేటాయించబడి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మా అకౌంట్లలో జమ చేసి మాకు ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేయాలి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే దళితులకు మేలు చేసిందో అదే విధంగా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని చెప్పేసి కూడా వారంతా ధర్నాకు ఒకవేళ ఇదే విధంగా ఇట్లా వారికి అకౌంట్లలో జమ చేయకపోతే మరింత ఉధృతం చేస్తాం ఉద్యమం అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా దళితులకు ఏదైతే దళిత బంధు కింద ఇస్తామన్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదల చేయాలి. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పింది మేము అధికారంలోకి వస్తే అభయాస్త్రం కింద మేము 12 లక్షలు ఇస్తాం ఒక్కొక్కరికి అని చెప్పింది. ఇవాళ కూడా ఇవి దాని విధి విధానాలు తయారు చేయలేదు, దానికి ఎలాంటి రూపకల్పన లేదు. ఇప్పటికైనా ఆ పథకం యథావిధిగా కొనసాగిస్తూ వీరు ఇస్తానన్న 12 లక్షలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మాకు ఇస్తానన్న 10 లక్షలు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తానన్న 10 లక్షలతో పాటు ఇప్పుడు ఇవాళ అభయాస్త్రం కింద ఇస్తామన్న 12 లక్షలు కూడా వెంటనే మా ఖాతాలో జమ చేయాలని చెప్పేసి కూడా వారంతా కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తుంది, దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మరోసారి స్పష్టమైందని చెప్పేసి కూడా ఇవాళ దళిత సంఘాలంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వందలాది మంది వాళ్ళ ప్రగతి భవన్ కు వచ్చి వినతి పత్రం ఇస్తామని చెప్తున్నారు. వినతి పత్రం ఇవ్వడంతో పాటు ఒకవేళ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం, మా హక్కులు మా సాధన మేము సాధించుకుంటాం, మాకు ఏవైతే నిధులు కేటాయించబడ్డాయో అవన్నీ కూడా మేము విడుదల చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం. అదేవిధంగా ఏదైతే దళితులకు గొప్పగా చెప్పిన అభయాస్త్రం కింద మాకు సంబంధించిన పథకం ఏదైతే ఉందో మేనిఫెస్టోలో పెట్టారు, రాహుల్ గాంధీతో చెప్పించారు, వీరంతా కూడా చెప్పారు ప్రచారంలో మేము నమ్మి ఓటేస్తే ఇవాళ మమ్మల్ని నిర్ణయిస్తున్నారని చెప్పేసి కూడా వారంతా వాపోతున్నారు. ఇప్పటికైనా పథకానికి సంబంధించి రూపకల్పన చేయాలి, విధి విధానాలు ఖరారు చేయాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ప్రజాభవన్ వద్ద పెద్ద ఎత్తున చేరుకొని వారు వినతి పత్రం ఇచ్చిన అనంతరం కూడా ఎలాంటి స్పందన లేకపోతే మేము ఇక్కడే నిరసన తెలుస్తాం, ఇక్కడే ధర్నా కూర్చుంటామని కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.
రేవంత్ సర్కార్ మోసంపై దళిత బంధు లబ్ధిదారులు గళమెత్తారు. దళిత బంధుకు ఎంపికైనప్పటికీ అకౌంట్లలో ఇప్పటి వరకు వారికి డబ్బులు జమ కాలేదు. లబ్ధిదారులు మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా నయా పైసా ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బులు జమ చేయకుండా హస్తం ప్రభుత్వం వారిని చిన్న చూపు చూస్తోంది. 8 నెలలుగా పాలకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన దళిత బంధు లబ్ధిదారులు పోరుబాటు పట్టారు. ప్రజాభవన్ దగ్గర ధర్నా చేపట్టారు. 500 మంది లబ్ధిదారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో దళిత బంధును తీసుకొస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ మాత్రం దళితులపై వివక్ష చూపుతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ మోసంపై దళిత బంధు లబ్ధిదారులు గళమెత్తారు. దళిత బంధుకు ఎంపికైనప్పటికీ అకౌంట్లలో ఇప్పటి వరకు వారికి డబ్బులు జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కూడా నయా పైసా ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బులు జమ చేయకుండా హస్తం ప్రభుత్వం వారిని చిన్న చూపు చూస్తుంది. 8 నెలలుగా పాలకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన దళిత బంధు లబ్ధిదారులు పోరుబాట పట్టారు. ప్రజాభవన్ దగ్గర ధర్నా చేపట్టారు. 500 మంది లబ్ధిదారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో దళిత బంధును తీసుకొస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ మాత్రం దళితులపై వివక్ష చూపుతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని ప్రజాభవన్ దగ్గర నుంచి మా ప్రతినిధి ఉదయ్ మనకి లైవ్ లో అందిస్తారు. ఉదయ్, వాళ్ళ ఆందోళన చేస్తున్నారు లబ్ధిదారులంతా కూడా, ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు స్పందించినరా? గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ. ఏదైతే దళిత బంధుకు సంబంధించిన ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ప్రజాభవన్ వద్ద రైతులు కూడా ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2వ విడత దళిత బంధు కూడా నిధులను విడుదల చేయలేదని కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు ఈ రోజు ప్రజాభవన్ వద్దకు తరలి వచ్చి కూడా ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. దాదాపు ఉదయం నుంచి కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తుంటే అధికారులు సైతం ఎలాంటి రెస్పాన్స్ కూడా కనిపిస్తలేదని కూడా వీరు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుని అన్న చెప్పండి, దళితులు అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజరాబాద్ నియోజకవర్గంలో తీసుకుని ప్రతి ఇంటికి అందించడం జరిగింది. అదేవిధంగా 2వ విడత దళిత బంధు పథకం ద్వారా దాదాపు 1,30,000 కుటుంబాలకు పోయిన ప్రభుత్వం
నిధులను విడుదల చేస్తూ గౌరవ గ్రామ పంచాయతీ ఈఓ గారి నుండి మొదలు పెడితే జిల్లా కలెక్టర్ వారి వరకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి సెలక్షన్ చేసి 3 లక్షల రూపాయలు గ్రౌండింగ్ చేసి వారి కలెక్టర్ గారి అకౌంట్లో వేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు జిల్లా అధికారులు మాకు తెలపడం, గ్రౌండింగ్ అయింది కదా, ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నాయి కదా, ఖచ్చితంగా మాకు వస్తాయనే నమ్మకంతో మేము కూడా ఎదురు చూడడం జరిగింది. తర్వాత ఎన్నికలైన తర్వాత ఆ ఎలక్షన్స్ అని ఈ ఎలక్షన్స్ అని ఈ ఎన్నికల కోడ్ ఉంది ఆ ఎన్నికల కోడ్ ఉందని చెప్పి దాదాపు 9 నెలలు కాలయాపన చేసిన నూతన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మాకు కేటాయించినటువంటి 3 లక్షల రూపాయలను ఏ దళిత బిడ్డకు అందించకపోవడం చాలా బాధాకరం. ఆ బాధను ఈ రోజు వెళ్లబలుద్దామనే ఈ రోజు మా యొక్క నాయకుడు మా దళిత సంఘాలకు సంబంధించి మా దళిత బిడ్డకు బట్టి విక్రమార్క గారికి అలాగే గౌరవ మంత్రి సీతక్క గారికి ప్రజాభవన్లో ఉంటారు. మా ఆకలి గోజ తెలపాలని ఇక్కడికి వచ్చినాం. దురదృష్టకరం ఏంటంటే వాళ్ళు ఇక్కడ లేకపోవడం. మేము దాదాపు 15 రోజుల నుండి ఇక్కడ బట్టి విక్రమార్క గారి పిఏను సీతక్క గారి పిఏను మేము అపాయింట్మెంట్ కోరినా కూడా ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. దానికోసమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధువుల ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా అన్న ఏదైతే అంటే దళితులకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే వెనుకబడిన దళితులు కూడా ముందుండాలనే ఒక దృఢ సంకల్పంతో ఏదైతే గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ దళిత బంధు పథకం ద్వారా దళితులు కూడా ఎప్పటికీ ముందుండే దాని ద్వారా కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు ఈ రోజు ఏదైతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇది ప్రజాభవన్ ఇది ప్రజల పాలన అంటూ కూడా ఈ రోజు గేట్లు ఎత్తేసాము, ఎవరైనా వచ్చి కూడా తమ సమస్యను వినియోగించుకోవచ్చు అనే గతంలో కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు మీరు పెద్ద ఎత్తున కూడా దళితులు ఈ రోజు దళిత బంధుకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ బట్టి విక్రమార్కన్ కావచ్చు సీతక్కన్ కావచ్చు కలవాలనే ప్రయత్నం కూడా మీరు చేస్తారు. మళ్ళీ కలిసిరా ఏమంటారు? వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మేము గత 20 రోజుల నుండి బట్టి విక్రమార్క గారి అపాయింట్మెంట్ కోసం అయినా సీతక్క గారి అపాయింట్మెంట్ కోసం మిగతా మంత్రులు అపాయింట్మెంట్ తీసుకుంటే ఇట్లా మాకు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చెప్పిర్రు. మాకు చింతకాంలో చెప్పిన సందర్భంలో తలా 2వ విడత దళిత బంధు లబ్ధిదారులను వారం రోజులాగా డబ్బులు ఇస్తా అన్నాడు. ఇంతవరకు వారం దాటి నెల రోజులైనా ఇంతవరకు ₹1 కదా నయా పైసా వేయలేదు. ఎలక్షన్ కోడ్ లో వచ్చిన తరుణంలో కలెక్టర్ గారి అకౌంట్ లో ఇప్పటికీ మా ఒక్కొక్క లబ్ధిదారు చొప్పున 3 లక్షలు అందులోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 9 నెలలు కావస్తున్నా కాలయాపన చేస్తున్నారు కానీ మా దళితుల పక్షాన ఉండి ఏ ఒక్క నాయకుడు కూడా ఇవాళ మా పక్షాన నుండి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ మంత్రులు అపాయింట్మెంట్ ఇస్తలేరు, గౌరవ దళిత ఎమ్మెల్యేలు కూడా మా పక్షాన లేరు. ఇవాళ ఒక మాట మేము ఏంటంటే మాకేదో ఉండిగా దళితులు అంటేనే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గం. ఇప్పటికైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ద్వారా అయినా మాకు దళితులకు న్యాయం చేసి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దళిత బంధు 10 లక్షలు అయితేనేమి ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం కంటిన్యూషన్ చేస్తా అన్నది అంబేద్కర్ అభయాస్తం 12 లక్షలైనా ఏదైనా ఒకటి ఇచ్చి మాకు దళితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. చెప్పండి, అకౌంట్ లో డబ్బులున్నా కూడా విడుదల చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే గతంలో దళిత బంధుని అంబేద్కర్ అభయాస్తం రూపంలో కూడా మేము అందిస్తామని కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్లా ఉంది మళ్ళీ నిధులు విడుదలయ్యా? దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? అంటే నిధులు విడుదల చేయకపోవడం, ఈ నిధులను విడుదల చేయకపోవడం అంటే ఇది కొత్తగా మనకు బడ్జెట్ లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మేము ఫస్ట్ బట్టి విక్రమార్క గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో మీకు న్యాయం చేస్తాం, మేము ఖచ్చితంగా మేము నిధులను పెడదామని చెప్పిండ్రు. అదే మాట మీద మాకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా అమౌంట్ పెట్టిండ్రు. మాకు ఏదైతే ఆ పెట్టిన అమౌంటే కాకుండా గత ప్రభుత్వం మా అకౌంట్ లోకి 3 లక్షల రూపాయలు ఏవైతే వేసిందో ఆ అమౌంట్ అయ్యే మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. మేము న్యాయంగానే వచ్చినాం, ఇక్కడ శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రజాపాలన ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆశను మా ఘోషను అర్థం చేసుకోకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మేము చాలా సుదూర ప్రాంతాల నుంచి మేము కలవాలి అని చెప్పి 20 రోజుల నుంచి మేము అపాయింట్మెంట్ అడుగుతున్నా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని ఇలా ఈ రోడ్లెక్కేలాగా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఒక్కసారైనా ఆలోచించి మాకు తగు న్యాయం చేయాలని మేము దళిత బంధు సాధనా సమితి నుంచి కోరుకుంటున్నాం. రైట్, ముఖ్యంగా ఫైనల్ గా మీరు డిమాండ్స్ ఏంటంటే రాబోయే రోజుల్లో మీ ఉద్యమాన్ని ఎట్లా ఉధృతం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు కనీసం అధికారులు కూడా రెస్పాండ్ అయినరా ఏంది? ఇప్పుడే అధికారులతో మాట్లాడదామని లోపలికి పోవడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఏదైతే మీ శాంతియుత పంతాలో తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న బిడ్డలం. కాకపోతే కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కేవలం దళిత బంధు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఇచ్చారని. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, గుండె మీద ఆత్మవిమర్శ చేసుకోండి. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు బంధు తీసుకోలేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా చనిపోతే రైతు బీమా తీసుకోలేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులకు
వాళ్ళకు దళిత బంధు ఇవ్వలేదా? కాంగ్రెస్ పార్టీ వారు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా? కేవలం ఈ ఒక సాగు పెట్టుకొని మీరు చేయడం కరెక్ట్ కాదు. దళితులు పుట్టుకతోనే దళితులు, పార్టీలో ఉన్న దళితులు కారు. ఇక్కడనే ఇదే సజీవ సాక్ష్యం చెప్తున్నా. ఈ ప్రజాభవన్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు తాజా మంత్రులు బట్టి విక్రమార్క గారికి పైలట్ ప్రయారిటీ కింద చింతకని మండలం ఇవ్వడం, మొదటి విడత దళిత బంధు పథకంలో గౌరవ సీతక్క గారికి 100 యూనిట్లు ఇవ్వడం, ఏదో దానికి ప్రతీకగా మీరు గమనించాలి. మమ్మల్ని మీరు చులకనగా చూడకండి. మా ఆవేదన అర్థం చేసుకోకుంటే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దళితుల ఐక్యతను ఖచ్చితంగా చూపిస్తాం. స్థానిక సంస్థలలో మీరు స్థానిక సంస్థల లోపు ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు వేసి దళిత బిడ్డలకు న్యాయం చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. స్థానిక సంస్థల నేపథ్యంలో దళిత బంధు నిధులు చేయకపోతే రాబోయే రోజుల్లో కూడా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఏదైతే తెలంగాణ ఉద్యమం తరహాలో కూడా ఇప్పుడు కూడా అదే ఉద్యమాన్ని కొనసాగించి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా దళిత సోదరులకు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వేచ్ఛ, ఓటు స్టూడియో. రైట్ ఉదయ్. తెలంగాణ #1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ ఇప్పుడు మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా కింద కనిపిస్తున్న QR కోడ్ స్కాన్ చేస్తే చాలు. లోకల్ టు గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి వార్త ఇక మీ అరచేతిలోనే ఆవిష్కరిస్తాం. టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్ తెర మీదే చూడొచ్చు.